Hi everyone, our YouTube channel Didi Mekala. మేఘాలలో వెళ్తున్నామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామన్నది ఇంకా చెప్పండి. ఇంకా చూస్తే తెలుస్తుంది. మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ యాజ్ వెల్ యాజ్ శంబాల సక్సెస్ కోసం నేను మా ఆయనకి ఒక హాలిడే ప్లాన్ చేశాను. తనకి కూడా పూర్తిగా తెలియదు హాలిడే డీటెయిల్స్, ఎక్కడికి వెళ్తున్నామని తెలుసు అందుకే. కానీ వేర్ ఈస్ గోయింగ్ అని ఈ రోజు విచ్ ప్లేస్ ఈస్ గోయింగ్, కానీ అక్కడి నుంచి ఏ హోటల్ లేకపోతే ఏమేమి చూడబోతున్నారు ఏమి తెలియదు ఆయనకి. అంత ఫన్నీ ప్లానింగ్ అంతా ఎక్సైటెడ్. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్ అవ్వచ్చు. ఎన్ని డేస్ ట్రిప్? 7 days. ఈ రోజు బయలుదేరి మళ్ళీ 7వ రోజు రాత్రికి వస్తాం. హలో, ఏం చేస్తున్నావు? హాట్ టవల్ ఇచ్చారు నాకు వాళ్ళు. హాట్ టవల్ ఇచ్చారు, నాకు నిద్ర చేస్తాను. అందుకని నా ఫేస్ నేను స్పానిష్ ఆమ్లెట్ తిందాం అనుకుంటున్నా. స్పానిష్ ఆమ్లెట్స్. స్పానిష్ గర్ల్ కా? సో నేను వచ్చేసి లైట్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్. తెల్లారింది, ఫైనలీ సన్ రైజ్ కూడా అవుతుంది. Ammu, have a safe flight, Nana. Oh my god. సన్ కూడా అంత ఇదిగా కనిపించట్లేదు. స్పానిష్ ఆమ్లెట్, వెజీస్, సాసేజ్, క్రోసాంట్, సినమన్ బన్, ఫ్రెష్ ఫ్రూట్స్, బటర్, జామ్, వాటర్, కట్లెట్. నీ బర్త్డేని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? బాగానే ప్లాన్ చేస్తున్నావా? చూడము, నేను నిన్ను బిజినెస్ క్లాస్లో తీసుకొస్తున్నాను. చూడు, నేను నిన్ను బిజినెస్ క్లాస్లో హాలిడే తీసుకెళ్తున్నాను. ఒక డెస్టినేషన్కి చేరుకున్నాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకోవాలి. ఇంకా 1-2 అవర్స్లో ఇంకో ఫ్లైట్ ఎక్కుతామన్నమాట. అది ఎక్కిన తర్వాత డెస్టినేషన్ దిగిన తర్వాత ఎక్కడైనా మీరు గెస్ చేయగలుగుతారో చూద్దాం. సో ఒక డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఫస్ట్ డెస్టినేషన్, సెకండ్ డెస్టినేషన్ వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ ఏంటంటే చూద్దాం. కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. తర్వాత గెస్ట్ చేయడం నాకే ఆశ్చర్యంగా ఉందండి. 1 week ఎలా స్పెండ్ చేయాలి హాలిడే అని. వాట్ మిస్టర్ ఇంద్రనీల్? అది చూపించే ఎయిర్పోర్ట్ గెస్ట్ చేస్తాను. చేస్తారు గెస్ట్ చేస్తారు. రిలాక్స్ అవుతున్నాం మంచిగా. మావిడికి చదివేస్తుందంట చాలా. ఇప్పుడు ఇక్కడే చదివేస్తే మీకు మనం వెళ్ళే ప్లేస్లో ఎలా ఉంటుందో గెస్ట్. హోప్ సో. అన్నీ తెచ్చుకున్నావా మరి? చదివి తగలకుండా. సరిపోతాయో లేదో తెలియట్లేదు. నాదే వెరీ గుడ్. అంటే నేను హైట్ ఉంటాను, నాకు చలి తగలదు అనుకుంటావా? మన్న శరీరం అనుకుంటావా? బాగుంది కదా, కడుపు చల్లగా. ఇది మీరు డ్రింక్ అనుకుంటున్నారేమో. దిస్ ఈస్ బటర్ మిల్క్. ఇంకొక 2 hours ఫ్లైట్. 2 hours తర్వాత ల్యాండ్ అవుతాం కదా.
2 hours తర్వాత ల్యాండ్ అవుతున్నాం. 2 or 3 hours, 4 hours, 4 hours తర్వాత ల్యాండ్ అవుతాం కదా. అప్పుడు మీకు చూపిస్తాను, మీరు గెస్ట్ చేయండి. అప్పుడు మీకు చెప్పేస్తాం తర్వాత మీరు గెస్ట్ చేసే లోపు మెసేజ్ పెట్టండి. ఓకే, వాళ్ళకంటే ఎక్కువ కుతూహలం లేదు. ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పేసి. ఓ మై గాడ్, కలిసిపోయింది అందుకే పడుకుందని చెప్పను. కలిసిపోయిందంట అందుకే పడుకుంది అని చెప్పండి. చాలా ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి పడుకుంటూనే ఉందండి. మంచిగా పడుకో, డెస్టినేషన్ లాగానే నేను నీకు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఓకే, స్లీప్. అంతా తిరుగుతూనే ఉందన్నమాట. శివాసనకి ఆఫీస్కి యూట్యూబ్ బ్లాగ్ వచ్చాడు, ఫుల్ అలసిపోయింది అనమాట. చక్కగా ఈ 1 week ఫుల్ రెస్ట్ బాడీకి. సో నాకంటే ఎక్కువ తనకి ఈ రెస్ట్ చాలా అవసరం, ఈ బ్రేక్ చాలా అవసరం. బాగా ఎంజాయ్ చేస్తాను 1 week. See the beauty of mountains. Wow. అక్కడేమో మంచు కొండలు, ఇక్కడేమో గ్రీన్ కొండలు. సిటీ ఏంటి వేస్తావు, మళ్ళీ వేస్తావా? చెప్పు మళ్ళీ చెప్పు. అక్కడేమో మంచు కొండలు, కిందేమో గ్రీన్ కొండలు, వీడియో ఏమో బంగారు కొండ తీస్తున్నాడు. పిచ్చి ఉండొచ్చు కానీ మరి పీక్స్ నీకు పిచ్చి సీరియస్లీ. ఓ సిటీ గెస్ట్ చేసి ఉంటారంట మన వాళ్ళు. చూద్దాం ఎక్కడ అనేది, ఈ రెండు గెస్ట్ చేయగలలేదు. ఎక్కడికి వస్తున్నాం ఇంటికి చెప్పేస్తాం కదా ఎలాగో. చూసా ఎన్ని హౌసెస్. ల్యాండ్ అయిపోతున్నాము, 2 minutes. It's nice and sunny. It's good. Pleasant. The weather is good, right? Yeah, it's pleasant. డెస్టినేషన్ కి రీచ్ అయిపోయామండి. గెస్ చేస్తున్నారా ఏంటి ప్లేస్ అని? చేస్తున్నారా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా చెప్పవా? చేయరంటావా? చేసే ఉంటారా? ఏంటి కథ? हम लोग निकाल लेगा. ఏంటి కథనా? హోటల్కి వెళ్ళడానికి కష్టపడుతున్నాం, ఒక రోడ్డు క్లోజ్ అయింది, అందుకని అలా మొత్తం తిరిగి
అంటే ఈ రోజు కొంచెం రౌండ్ తిప్పాలని మా ఆయన్ని తిప్పుతున్నాం అనమాట. ఏంటని ఎంత డీప్ ఉన్నాయి రోడ్స్. ఈ రోడ్లు ఓ మై గాడ్. చేద్దాం అనుకున్నాను. ఇంత అడ్వెంచర్ ఎదురవుతుందని నేను అనుకోలేదు దిగిన వెంటనే. అడ్వెంచర్ అడిగాను అనుకున్నాను ఎప్పుడైనా సరే ఇలా బ్యూటిఫుల్. See the view. You must see this view. My God. ఈ హోటల్లోనే ఉంటాం మనం 6 days. This is your home for the next 6 days. This is my home for next 6 days. Yes. Okay. This is your home for the next 6 days. Oh wow. Thank you. So beautiful, Anu. Nice. Very nice. Oh my God. Beautiful గా ఉంది కదా. స్టార్ట్ చేసింది హోటల్కి రాగానే సర్దుడు స్టార్ట్ చేసింది. మావిడి ఎక్కడ కూడా ఏది వదిలిపెట్టదు అనమాట. ఇప్పుడు అర్జెంటా సర్దుకోవడం. ఏంటది ఎలా పడితే అలా పెట్టుకుంటామా ఏంటి? అన్ని సూట్ కేసుల నుంచి అన్ని తీసేసి ఇప్పుడు నా సూట్ కేసు క్లియర్ చేస్తుంది. మనం ఇక్కడ ఇప్పుడు తన సూట్ కేసు క్లియర్ మనం చేసుకుంటుంది. ఇక్కడ 6 రోజులు ఉంటున్నాం ఇదే మన ఇల్లు అంటావు. అంతే. అమ్ము ఏంటమ్ ఇది మన ఇంట్లో లాగా బట్టలు. ఓ మై గాడ్. అప్పుడు నన్ను ఊరికే అడగవు కదా, అను ఇది సర్దు, అను అది సర్దు, అను నన్ను ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగవు కదా. నాకు నచ్చింది నేను తీసుకోమంటావు. తీసుకోవచ్చు. అందుకని నేను ముందే అన్ని సర్దేసుకుంటే గ్రేట్ అమ్మ, నీ ఓపిక మెచ్చుకోవచ్చు. నీ ఓపిక పక్కన నిద్ర వచ్చేస్తున్నాము కానీ ఈ పనులు చేస్తాను అనుకో ఫ్రీగా ఉండొచ్చు కదా నేను. సరే, నాకు ఏదైనా స్నాక్ తినాలని ఉంది. పోదాం పద. నువ్వు సర్దేస్తే ఫాస్ట్ గా అలాగే వెళ్ళి వెళ్దాం, స్నాక్ తినొద్దమ్మా. తినేసి వచ్చేద్దాం. ఓకే పద. మేడం గారు ఈవినింగ్ స్నాక్ తింటున్నారు. అవునండి, ఆకలేస్తుంది. అంటే ఫ్లైట్లో బాగానే పెట్టారు కానీ ఆకలి. ఫ్లైట్లో ఫుడ్ కూడా బాగుంది. 2 ఫ్లైట్స్లో ఫుడ్ బాగుందాము. అను ఈ రెస్టారెంట్ మన ఇద్దరమే ఉన్నామని ఎవరు లేరు. అంటే కొంచెంసేపులో వస్తారు. బయట చాలా చలిగా ఉందండి. సరే, రివీల్ చేసేద్దామా ఎక్కడ ఉన్నాం అనేది? రేపు చెప్దామా ఎపిసోడ్లో. పాపం ఎందుకు చెప్పేస్తాం. ఇందిరా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి, శంబాలా మూవీ సక్సెస్ మేమిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి నేను మా ఆయనకి అప్పటికప్పుడు ప్లాన్ చేసి 12 గంటల్లో టికెట్లు హోటల్ మాత్రం బుక్ చేసి రేపు పొద్దున ఎక్కడికి వెళ్తామో తెలీదు, రాత్రి ప్లాన్ చేసుకుంటాము. సో వీ హ్యావ్ కమ్ టు కాఠ్మండు, నేపాల్కి వచ్చామన్నమాట. చాలా రోజుల నుంచి కోరిక మా ఇద్దరికి. అండ్ మోస్ట్లీ ఎప్పుడు ఇద్దరం కలిసి యూఎస్ఏ తిరుగుతూ ఉంటాం. ఇద్దరం కలిసి వేరే కంట్రీకి రావడం ఇదే ఫస్ట్ టైం, ఇద్దరికి తెలియని కంట్రీకి రావడం. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ కాఠ్మండు, వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద సిటీ అండ్ సీ వాట్ ఆల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వీ కెన్ సీ. సో అవన్నీ చూసినప్పుడు వీలైనంత వరకు మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తా. ఓకేనా? చాలో మరి లైక్ చేయండి. మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మేము 8th ఫ్లోర్లో ఉన్నాం. రండి వచ్చేయండి. ఇదిగోండి ఎంత బాగున్నాయి నాకు చూసి. నేను డబుల్ షాట్ తాగుతున్నాను కాఫీ. నేను హాట్ వాటర్. మా ఆవిడ హాట్ వాటర్ చాలా తాగుతుంది. చలిగా ఉందండి. చాలా బయటికి వెళ్తే అసలు వణిగిపోతున్నాం. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.